మీరు ఏమన్నా చేస్తే చెప్పు, నువ్వు కాకపోతే మీ నాయన ఏం చేసిండో చెప్పు. అంతే తప్ప ఇవాళ స్థానిక సంస్థలలో మున్సిపల్ ఎలక్షన్లలోనూ 75 సీట్లు మహిళలకు ఇచ్చినామని అంటున్నావు. మంచిదే, సంతోషం. కానీ నీ నాయన మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా లేదు. ఎందుకు దానికి కారణం అని చెప్పి మీ నాయన ఇంటికి పోయి అడగమని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. గతంలో అన్నారు మా పార్టీల నర్సిరెడ్డి ఓ మీటింగ్ లో చెప్పిండు, కవితమ్మ పోయి వాళ్ళ నాయనని అడిగిందంట, నాయన మంత్రివర్గంలో ఒక్క ఆడపడుచు కూడా లేదు, ఒక ఆడబిడ్డను తీసుకో, ఊర్లలో పోతే చెప్పుడు కష్టమవుతుందని. ఓసి పిచ్చి తల్లి అని తల దువ్వి మనదోట్లో మన దాంట్లో ఓడి మొగోడు అయి పాడేయండి మంత్రులలో. అంత మాసం మొగోడు అందరూ ఓడినాడు, ఏం లేదు తల్లి, వాళ్ళందరూ కూడా గంత మాసం రోజులే కదా, నువ్వేం ప్రిపేర్ చేయకని చెప్పాడని మా నర్సిరెడ్డి చెప్తుండే. ఇవాళ మంత్రుల పరిస్థితి గది. ఇక వాళ్ళు కూడా వచ్చి అంతంత పొడుగు ఇంతింత ఎత్తే కూర్చున్నాడు. ఆయన అయితే గాలిలోనే పోతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ గాలిలో పోకుండా గాలి మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వు అంత మనగాని ఇంత మనగాని ఇంత లావు మనగాడు లడాయిపోతే వెనకాల ముగ్గురు తోపుడు మనగాలని ఈ మధ్యన కేటీఆర్ వెనకాల వీళ్ళు ఒకరి సమయం, ఇటు శ్రీనివాస్ యాదవ్ అటు నాయ నరసింహారెడ్డి పద్మారావు ముగ్గురు కలిసి ఆయన కేటీఆర్ ను ముందలేసుకొని వస్తారు. ఇదంతా బాగానే ఉంది. మీరు అంత మనగాళ్ళు అయితే మా పార్టీ పక్కన తెలుగుదేశం పార్టీ నిలబెడితే సైకిల్ గుర్తు మీద సనత్ నగర్ గెలిచినావు కదా, నీకేమాత్రం సిగ్గు శరం ఉన్నా చీము రక్తం ఉంటే సనత్ నగర్ లో రాజీనామా చేసి ఉప ఎన్నికలలో గెలువు. అప్పుడు నువ్వు ఏందో నీ సత్తా ఏందో, నువ్వు చెప్పే మాటలేందో అప్పుడు చూస్తాం. సిగ్గుల ప్రకారం మా కార్యకర్తలు ముఖం మీద ఊంచేటట్టుంటే ముఖం కిందికేసుకొని పోతున్నావు తప్ప రాజీనామా మాత్రం చేస్తలేడు.